ఇదే అబ్బా. సో దిస్ ఈస్ మై గరుడ. హాయ్ గరుడ, గుడ్ మార్నింగ్. అది కాదంటారు స్టేషన్ వలతమలై. ఓకే 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 థ్యాంక్స్. మ్యాప్స్లో ఎదురు చూపిస్తుంది రోడ్డు, రాళ్ళు ఉన్నాయంట. ఇది వలతమలై రిజర్వ్ సన్ రైజ్ పాయింట్ స్ట్రైట్ రోడ్ అండ్ 5 కిలోమీటర్స్ ఉందంట ఇంకా. అన్నా ఇది వ్యూ పాయింట్ ఇంత పక్కన నేరా పోనమా తంగు? ఇది వ్యూ పాయింట్ ఎంత పక్కం? కీలపోనమా అన్నాడు. ఇదే పాయింట్ కీలపోనమా, నడిండి పోనమా, బైక్ పోరా. సో దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గౌతమ్ ఎడివి. సో ఈరోజు రైడ్ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వత్తలమలై హిల్స్కి వెళ్తున్నాం. ఇట్స్ సన్ రైజ్ పాయింట్. సో రైడ్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి, మా ఇంటికాడ నుంచి. సో లొకేషన్ పాయింట్కి వెళ్ళిపోతున్నా. ఆదిత్య వచ్చేస్తాను ఒకటే 5 minutesలో. సో దిస్ ఈస్ మై గరుడ. హాయ్ గరుడ, గుడ్ మార్నింగ్. సో లాస్ట్ టైం రైడ్కి వెళ్ళినప్పుడు నాది రైనాక్స్ గ్లౌస్ పోయినాయి. కొత్త గ్లౌస్ కొనుక్కోవాలి. సో ఏది కొనుక్కోవాలనేది జస్ట్ థింకింగ్. చాలా రోజులైంది మళ్ళీ రైడ్కి వెళ్ళి, ఆల్మోస్ట్ 1 month అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. గోవిందా గోవిందా. వత్తలమలై హిల్స్ వీఆర్ కమింగ్. ఏంట్రా బాబు ఇది, ఏంది మొత్తం ఈ రోడ్డు మాత్రం ఎప్పుడు వేస్తారేమో కానీ. క్లైమేట్ అయితే బాగుంది, కూల్ ఉంది వెదర్. సో ఇప్పుడు టైం వచ్చి 4:25. ఓకే, అండ్ లొకేషన్ పాయింట్ మేము అనుకునేది 5:15. తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఉంది ఆల్మోస్ట్ ఒక 10,000 లేదు. ఓకే, అయితే డాక్టర్ ఇది వచ్చేటప్పుడు మాత్రం ఇంకా టైంలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే ఆ టైం వరకు ఓపెన్ అవుతారు. ఇంకా 14 kilometers ఉంది, 1/2 hour డిస్టెన్స్. సో అంతా చూడండి, మొత్తం గ్రీనరీ. సంథింగ్ విలేజ్. కుక్కలు చూసి మమ్మల్ని భయపడి మా అవతారాలు చూసి అరుస్తున్నాయి. ఎవర్రా మీరు అన్నట్టుగా. ఇంత బ్రోకన్ రోడ్స్, నో ప్రాబ్లం. అడ్వెంచర్ వెహికల్కి ఇదే కావాల్సింది. ఇంతకుముందు మర్చిపోయాను, అక్కడ వాక్ చేద్దాం చేయలేదు. చిన్న బ్రిడ్జ్, అసలు ఎట్లా కట్టారేమో నాకు అర్థం కాలేదు. తలకాయ ఉంచుకొని పోవాలి బండి, లేదంటే తలకాయ తగులుతుంది. హెల్మెట్ తీసేయాలి. వెరైటీగా కట్టినారు. కొండలు అనిపిస్తున్నాయి. సీనిక్ బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ విలేజ్.
ఓకే, మిస్ రూట్ అయినట్టున్నాం. అది కాదంట రూట్. ఓకే 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 ఓకే. ఇది లొకేషన్ వలతమలై. ఓకే 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 థ్యాంక్స్. మ్యాప్స్లో చూపిస్తుంది రోడ్డు, మ్యాప్స్లో చూపిస్తుంది రోడ్డు. రాళ్ళు ఉన్నాయంట. రాళ్ళు ఉన్నాయంట అక్కడ, ఇట్లే పోమన్నారు కానీ ఈడేమో మ్యాప్ చూపించడం లేదు. இது வல்லத்தமலை ரிசார்ட் சன்ரைஸ் பாயிண்ட் முன்னாடி போகணுமா? எவ்வளோ பேர் మాకు ఇరుకక్క? எவ்வளோ பேர் இருக்கு? ఓకే, స్ట్రైట్ రోడ్ అంట ఆదిత్య, స్ట్రైట్ రోడే అంట. 5 కిలోమీటర్స్ ఉందంట ఇంకా.
వర్క్ కూడా అయిపోయింది, స్టేట్ పోమంటున్నారు. ఆడ రోడ్డు నింది కానీ అది మొత్తం రాళ్ళు ఉన్నాయి, పోలేరు అని చెప్పినారు. ఎత్తుకొని పోవాలంట. ఇట్లా చూపిస్తుంది రోడ్డు మ్యాప్లో. అన్నా ఇది వ్యూ ఇందు పక్కన నేరా పోనమా? కాదా? నాకెందుకో డౌట్ ఇదే నా రూట్ అని. కాదు కదా రూటు, ఇది వేరే రూట్ పోతుంది మళ్ళీ. ఈ బ్యాక్ సైడ్ పోతుంది రూట్ ఇంకోటి. చూడు ఒకసారి. ఏ తలకాయ నొప్పి వస్తే. రోడ్డు మీద లేమంటుంది ఇదైతే. రోడ్ లేదా? మనం ఎక్కడ ఉన్నాం అంటుంది. ఇది రోడ్డు అంటే అదే బ్యాక్. ఓకే, ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి ఏదో చూపిస్తుంది. నువ్వు పెట్టుకో లేకపోతే మ్యాప్. రీరూట్ అవుతానే ఉంది మ్యాప్ కదా. అసలు ఎక్కడ కూడా సిగ్నల్ అది పెట్టలేదు చూడు. వ్యూ సన్ రైజ్ పాయింట్కి బోర్డు కూడా. అవునవును. తమ్మి ఇది వ్యూ పాయింట్ ఎంత పక్కం? கீழே ஓகே. கீழே இல்லை இல்லை, அது வியூ பாயிண்ட் போகணும். ஓகே, எத்தனை கிலோமீட்டர் இருக்கா? ஆ ஓகே ఓకే. బెంగళూరు మూడిపోయాను. ఇక్కడ ఆడ గుడి ఉందంట ఒకటి, అక్కడ పెట్టేసి నడుచుకొని పోవాలంట. మళ్ళీ బైక్ పోదంట, కింద నుంచి పోవాలంట.
వాడేమన్నాడు పిల్లాడు, టెంపుల్ వస్తుందన్నా అక్కడి నుంచి మీరు బండి పెట్టేసి నడుచుకుంటూ పోవాలన్నాడు. ఇదే పాయింట్. తమ్మి, ఇది వ్యూ పాయింట్ ఎంత పక్క పోనాం? కీల పోనామా? నడింది పోనామా? బైక్ పోరా? బైక్ పోవాలి. ఎక్కడ పోతుంది బైక్? ఎత్తన దూరం మీరు ఏందో? ఓకే. 5 minutes అయితే ఎక్కడ దాకా వచ్చాను? ఓకే, అందుపక్క పార్క్ పోన్నామా? అక్కడంటే పెట్టేసి బండి బస్సు వస్తుందంట. ఇది అంత ఇది లొకేషన్ కాదు కదన్న. అవునవును. ఓన్లీ జస్ట్ ఈ ఒక్క వ్యూ పాయింట్ రోడ్డు కోసమే. కానీ సో ఇది లొకేషన్ అంట. ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకొని పోమని చెప్తున్నారు. వెహికల్ పోదంట. మనకు లాంగ్వేజెస్ రావన్నావు. బట్ నేను స్కూల్ అయిపోయి నేర్చుకున్న ఏకైక లాంగ్వేజ్ హిందీ. అది చదవడం రాదు, రాయడం రాదు, మాట్లాడడం కొంచెం కొంచెం. ఏం సన్ రైజ్ పాయింట్ ఏమో, ఇట పోతున్నాము. సన్ రైజ్ అయిపోయింది, సన్సెట్కి పోతున్నాం. సన్సెట్ కూర్చుంటే రాసిపోతుంది ఇది చీకట్లా. నడుస్తున్నాను కానీ రావట్లేదు. ట్రెక్కింగ్ చేయలేము స్వామి. ఈ బూట్లు వేసుకొని ట్రెక్కింగ్ చేసినామంటే ఇంక అంతే. కాదు అడగడానికి, నువ్వు మనం ముందు నేర్చి స్టాప్ తినడానికి వెళ్తున్నావు. అదే కదా. అంటే ఆ పైకి వెళ్తుంది, అక్కడి వ్యూ పాయింట్ ఉంటుంది. దొంగమంటే గూగుల్ పైకి వెళ్ళిపోతుంది. మనుషులు ఎలాగెలా వస్తావు. వ్యూ పాయింట్ దగ్గర ఇదే సన్ రైజ్ వ్యూ పాయింట్. ఇంకా ముందుకెళ్ళాము. ఇంకా సన్ రైజ్ ఎందుకు నా వ్యూ పాయింట్ అని అడుగుతాను. అది అమ్మా. ఈ ఆడ పాములకి కూడా వస్తాయి సార్. ఇదే అబ్బా. ఓకే. ఎవరికైనా మూత్ర విసర్జన వస్తా అంటే పోసుకోండి, బాగుంటుంది. సో దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. ఆల్రెడీ సూర్యుడు పైకి వెళ్ళిపోయాడు. మేము సన్ రైజ్ మిస్ అయ్యాము. ఇక్కడ సన్ రైజ్ కావాలంటే 5:30 3:30 స్టార్ట్ అవ్వాలి మనం. ఎందుకు రాత్రి అనుకుంటే సరిపోతుంది. అంతే కదా, 2 గంటలు అంతే. మనకి 3:30 స్టార్ట్ అయ్యామనుకో. వీడు రేకులు వేసుకోమరు అబ్బా. కాకపోతే 5:30 కష్టాలు తెచ్చుకుంటే ఏమన్నా తెచ్చుకోలేదు. దా కూర్చుందాం రా ప్రశాంతంగా. 2 బీర్లు తెచ్చుకుంటే బాగుండేదేమో. 2 బీర్లు తెచ్చుకుంటే బాగుండేదేమో. సో దిస్ ద వ్యూ పాయింట్, వత్తలమలై వ్యూ పాయింట్. సన్ రైజ్ ఆల్రెడీ అయిపోయింది మేము వచ్చేదానికి. సో హీఈస్ ఆదిత్య అండ్ కొత్త పర్సన్ లోకేష్. హాయ్ లోకేష్, నైస్ మీటింగ్ యూ. ఇదేదో బాగుంది చెట్టు.
పచ్చ పచ్చగా కొత్త కొత్తగా ఉంది. బ్యాంబూ స్టిక్ ఇది, బ్యాంబూ చెట్ట కాదు కదా.